నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. పాలసీ పెరాలసిస్ను రానివ్వద్దు, రాష్ట్ర అభివృద్ధి కోసమే తెలంగాణ రైజింగ్ 2047. ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్, అందుకే కంపెనీలు హైదరాబాద్ వస్తున్నాయి. దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 5%. ఈ సంఖ్యను పెంచాలనేదే మా తాపత్రయం. ఫిజికల్ క్రైమ్ తగ్గి సైబర్ క్రైమ్ పెరిగింది, నేర స్వరూపం మారింది, పోలీసులు కూడా అప్గ్రేడ్ కావాలి. తెలంగాణ పోలీస్ రిట్రీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాలుష్యం పెరిగింది, వాయు కాలుష్యం పెరిగింది విపరీతంగా. అక్కడ బండ్లు ఆల్టర్నేట్గా నడిపిస్తున్నారు ఢిల్లీలో. బెంగళూరులో ట్రాఫిక్ జామ్. బెంగళూరు సిటీ దాటాలంటే ఒక 4-5 గంటల సమయం పడుతుంది. అటువంటి పరిస్థితి మనకు రావద్దు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. రోడ్లు విస్తరణ కావచ్చు, నాలాల పైన కట్టినవి కూడా క్లియర్ కావాలి. ఇప్పుడు నాలాల మీద కట్టి నీళ్లు నిలవడం వల్ల ఎంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇళ్లలో పోయి నష్టాలు. అందుకని ఈ మూసీ సుందరీకరణ కూడా జరిగితే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అందరు హైదరాబాద్ వైపు చూస్తున్న తరుణంలో హైదరాబాద్ని ఇంకా డెవలప్ చేయాలి, మంచి చేయాలి, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలి. ఇట్లా కబ్జాలు కాకుండా రోడ్లు విస్తరణ, ఇవన్నీ ఒక ఉద్దేశంతో, ఒక విజన్తో ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి అందరూ సహకరిస్తే ప్రతిపక్షాలు కూడా నిజంగా మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఏంది, మన జీడిపి రాష్ట్రంలో 5%. 5% అంటే ఎట్లా అంటే మన దగ్గర ఏం లేదు, ఓన్లీ ట్యాక్సుల మీదనే బతుకుతున్నాం. అందుకనే ఇవన్నీ డెవలప్ చేస్తే పరిశ్రమలు, పెట్టుబడిదారులు వస్తారు, పెడతారు, ఉపాధి కలుగుతుంది. ఉపాధి కల్పించినప్పుడు మనకేంటంటే మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయిందనుకో మన రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. అట్లా పెంచుకుంటూ పోవాలి. అట్లా పెంచుకుంటూ పోయి అట్లా డెవలప్ చేస్తే డెవలప్ అవుతాం. కానీ ఎంతసేపటికి ఎవడో సంపాదిస్తే ట్యాక్సులు వేసి ట్యాక్సుల మీద వసూలు చేసి అవి పంచుతామంటే అది కాదు. అందుకనే ఒక విజన్తో పనిచేస్తున్నాడు. ఈ పరిశ్రమలు తీసుకొని వచ్చి అందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిద్దామన్న ఒక ఆలోచనతోని, ఒక విజన్తోని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతున్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఏదో ప్రతిపక్షాలు బురద జల్లంగానే అరే ప్రతిపక్షాలు చెప్తున్నాయి అదే నిజంగానే అని అది నమ్మకండి. ఇక్కడ చూడు, నేర స్వరూపం మారుతున్నది, పోలీసులు అప్గ్రేడ్ కావాలి, మనకున్న రిసోర్సుల ద్వారానే టెక్నికల్ ఛాలెంజ్లను అధిగమించాలి. సీఎం రేవంత్ అసలు మామూలుగా ఫిజికల్గా నేరాలు తగ్గిపోయినాయి, సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి మనం కూడా అప్డేట్ కావాలి అని చెప్పేసి పోలీసులకు చెప్తున్నారు. ఇది సమస్యను అర్థం చేసుకుంటే సగం పరిష్కారం దొరికినట్లే. పోలీసింగ్లో హ్యూమన్ టచ్ ఉండాలి, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలి, రాజకీయ ప్రమేయం లేకుండా పోలీసులకు పోస్టింగ్స్, ఆటో మోడ్, ఆటో ప్రమోషన్స్ ఉండవు, శాంతి భద్రతలు బాగున్న రాష్ట్రాలకే పెట్టుబడులు వస్తాయని వెల్లడి. పోలీస్ రిట్రీట్ సదస్సులో సీఎం రేవంత్. నిజంగా మరి నేరాలు లేకుండా ప్రశాంతంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నేరాలు జరుగుతున్నాయి అనుకో ఎవరు రారు. ఒకప్పుడు యూపీ, బీహార్లో పెట్టుబడులు పెట్టాలంటే ఎవరు అటు సైడ్ తొంగి చూసేటోళ్ళు కాదు, ఇప్పటికి కూడా పోరు. అక్కడ పెట్టుబడి పెట్టాలంటే మేజర్గా ఎక్కడికి వస్తారు? కర్ణాటక, తెలంగాణ, మన సైడే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతారు, ఎవరినైనా హక్కున చేర్చుకుంటుంది హైదరాబాద్. కాబట్టి మన దగ్గర పెట్టుబడికి రావడానికి చాలామంది సుముఖంగా ఉంటారు. కాబట్టి అందుకనే రేవంత్ రెడ్డి కూడా ఇంకా డెవలప్ చేయాలి. మనకి ఇక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయంటే మైనస్ ఏంటంటే మూసి, ఆ మూసి వాసనతోని రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఆ మూసి సుందరీకరణ 100 చేసి తీరుతా అని చెప్పిండు. ఖచ్చితంగా చేస్తాడు, చెయ్యాలి. మూసి సుందరీకరణ అయిన తర్వాత ఎవడెవడైతే ఎగిరిరో ఇంత అంత అని అందరూ ముక్కు మీద, మూతి మీద ఏలేసుకుంటారు. అవసరమైతే నవరంధ్రాలు మూసుకొని నోరొప్పలిచ్చి చూస్తారు. వాస్తవం అద్దీ గినక జరిగినాక అప్పుడు చూడాలి, అప్పుడు తెలుస్తుంది మన రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ పెట్టుబడులు ఎట్లొస్తుంటాయి ఏంది అనేది అప్పుడు తెలుస్తుంది భవిష్యత్తు. ఉత్తగానే ఏడబడతాడ ప్రభుత్వ జాగాలు అందరికీ రాసి ఇచ్చేసి కబ్జాలు చేసుకోరి, ఆకాశానికి తెలిగే బిల్డింగులు కట్టురి, అందులోకి నీళ్ళు ఏడికన్నా వస్తాయి, బస్తీలలోకి నీళ్లు బంద్ చేసి ఇళ్ళకే తీసుకుందాము, వాటర్ సోర్స్ లేకుండా, రోడ్లు ఫెసిలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు అది గది కాదు డెవలప్మెంట్ అంటే. ఒక పద్ధతి ఏదన్నా ఉండాలి. కనీసం ఏడికెళ్ళి వస్తుంది వాళ్ళకు రోడ్ల ఫెసిలిటీ ఏడంగా ఉన్నది, అందులోకి డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడి నుంచి తీసుకుంటారు. అంతమంది ఆ కుంపలాలు ఉంటే వాళ్ళ డ్రైనేజీ ఎక్కడికి అవుట్పుట్ ఉంటుంది, వాళ్ళకి అంతమందికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఏం లేదు. కట్టుకోవాలి, కోట్లకు అమ్ముకోవాలి. ఏంటంటే 100 కోట్లు వలికింది, 200 కోట్లు వలికింది. ఈ కోట్ల ముచ్చట్టే అందులో ఉన్నది కూడా అంటే మళ్ళీ అంతా వాళ్ళే.
బీఆర్ఎస్ వాళ్ళే. మళ్ళీ ఇప్పుడేమో బురదజాలుడు పాలపక్ష మీద. మారుండ్రి. రాష్ట్రం అభివృద్ధి అంటే మీరు బాగుపడితే అభివృద్ధి చెందినట్టు కాదు, ప్రతి ఒక్కరు బాగుపడాలి. పేద ప్రజలు ఎటువంటి బాధ లేకుండా ప్రతిరోజు కడుపు నిండి అన్నం తింటే అప్పుడు రాష్ట్రం బాగుపడ్డట్టు. ఏదో మీ కుటుంబం బాగుపడితే రాష్ట్రం డెవలప్ అయిందని, మీరు కోటాను కోట్లు సంపాదిస్తే తెలంగాణ డెవలప్ అయింది, బంగారు తెలంగాణ అంటే మీ కుటుంబం బంగారు తెలంగాణ అయితే బంగారు తెలంగాణ కాదు. పేదలు కడుపు నిండా అన్నం తిన్నప్పుడే అప్పుడు బంగారు తెలంగాణ. పేదలు ఏ బాధ లేకుండా 4 మెతుకులు కంచంలో పెట్టుకొని సుఖంగా తృప్తిగా తిన్నప్పుడు అది బంగారు తెలంగాణ. గుర్తుపెట్టుకోండి కేటీఆర్.